ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ నూతన ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపను బట్టి బాగున్నారు కదా? దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన ఆయుష్కాలను పొడిగిస్తూ ఉన్నారు. మనపై తన కృపను పొడిగిస్తూ ఉన్నారు. తన ప్రేమను మనపై పొడిగిస్తూ ఉన్నారు. తన ప్రేమను బట్టి గతించిన నెలంతా మనతో ఉండి మనకు సహాయకుడిగా ఉండి మరి ఒక నెలలో మనల్ని ప్రవేశపెట్టారు. మరి ఒక 30 దినాలు మనకి అవకాశంగా ఇస్తూ ఉన్నారు. క్రీస్తును పోలి జీవించి గొప్ప భాగ్యం మనకు దయచేయాలని దినదినము మన జీవితాన్ని మనం సరిచేసుకుంటూ క్రీస్తు వలె మార్పు చెందాలని దేవుడు మరలా మనకు అవకాశం అనుగ్రహించారు. కాబట్టి దేవుడిస్తున్న ఈ 30 రోజులు 31 రోజులు కూడా తండ్రి, ఇంతవరకు నా జీవితంలో అనేక దినాలు వ్యర్థమైపోయాయి. ఇది మొదలుకున్న జీవితంలో ఒక్కరోజు కూడా వ్యర్థం అవ్వకూడదయ్యా. ప్రతిరోజు నీ కొరకు జీవించాలి. ప్రతి నిమిషము నీ కొరకు నమ్మకంగా ఉండాలి. క్రీస్తు స్వరూపంలో నేను మార్చబడాలని మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా నూతన నెలలోనికి ప్రవేశిద్దాం. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుని కొరకు బలంగా నిలువబడదాం. దేవుడు మన కొరకు నిలువబడతాడు. అదేవిధంగా మీరు ఇంకెవరైనా సమస్యలు ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కామెంట్స్ చదువుతున్నాను. మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాం. మీరు కూడా అదే పట్టుదలతో ప్రార్థించండి. అదే విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకోండి. త్వరలోనే మీ విజయాన్ని మీరు అందుకోబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆగస్టు నెలకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అద్భుతకరమైన వాగ్దానం మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. సమస్తమును సాధ్యమే. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు నీకు అనుగ్రహిస్తున్న మాట సమస్తము సాధ్యమే అని. మనుషుని యొక్క నరనరాల్లో జీర్ణించకపోయిన ఒక విషయము సమస్తము అసాధ్యము. ఇది నాకు అసాధ్యము, వారికి కూడా సాధ్యము. ఈ విషయం ఎవ్వరికీ సాధ్యం కాదు, అసాధ్యము ఈ విషయం అని అన్నిటిని గూర్చి అన్నిటినీ అసాధ్యమని చెప్తూ సాతాను మనుషులను నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. ఇది నేను చేయగలనా? ఇది నాకు సాధ్యం అవుతుందా? నేను చదవగలనా? ఎంత మాత్రం నేను చదవలేను, నాకు అసాధ్యము. ఎప్పటికైనా నేను అప్పులు తీర్చగలనా? నాకు అసాధ్యము. నేను ఈ ఉద్యోగం ఎప్పటికైనా సంపాదించగలనా? అది అసాధ్యము నాకు. నా భర్తలో మార్పు ఎప్పటికైనా వస్తుందా? అది అసాధ్యము. ఎప్పటికైనా నేను తిరిగి ఆరోగ్యాన్ని పొందుకోగలుగుతానా? అది నాకు అసాధ్యము. ఎప్పటికైనా నా భార్యలో నేను మార్పు చూస్తానా? లేదు, అసాధ్యము. నా బిడ్డలు వ్యసనాల నుండి బయటపడగలుగుతారా? అసాధ్యము. అని ఈ విధంగా సాతాను మనుషులను హింసిస్తూ వేధిస్తూ ఎన్నో అబద్ధాలు చెప్తూ ఎంతగానో బాధిస్తూ ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఈ సాతాను యొక్క అభిప్రాయమో అనగా ఇటువంటి నిరాశ మన నరనరాల్లో నిండిపోయినంత వరకు కూడా ఎంత మాత్రము ఏ ఆశీర్వాదము కూడా మనం అందుకోలేం. సాతాను చీకటి అంధకారపు శక్తుల యొక్క స్వభావం ఇది. వాడెప్పుడు కూడా అసాధ్యము, అసాధ్యము, నువ్వు చేయలేవు, నీకు సాధ్యపడదు, నువ్వెంత మాత్రం కూడా ముందుకు వెళ్ళలేవు అని ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా నీకు చెప్తూనే ఉంటాడు. ఈ రోజు వరకు కూడా నీ జీవితంలో అదే జరిగిందేమో. ఇంతవరకు నీకు కూడా శత్రువైన సాతాను ఆ విధంగానే చెప్తూ ఉన్నాడేమో. నీవు ఆత్మీయంగా ఎదగలేవు, నువ్వు పరిచర్య చేయలేవు, ఎందుకంటే నువ్వు పాపివి కాబట్టి నీ ప్రార్థన దేవుడు ఎంతమాత్రమో వినడు. నీవు పరిచర్యకు పనికిరావు, నువ్వు దేవుని సేవ చేయలేవు, ఈ లోకానుసారంగా కూడా నువ్వు ఏమీ చేయలేవు, నువ్వేది సాధించలేవు, నీకే టాలెంట్స్ లేవు, నువ్వెందుకు పనికిరావు, నీకు అసాధ్యమని నిత్యము నీకు చెప్తూనే ఉంటాడు, నిన్ను భయపెడుతూనే ఉంటాడు. అయితే ఈ అవిశ్వాసపు దురాత్మ నిరాశాపూరితమైన విషయాలతో మనుషులను నింపి వారు ఏ విధంగానూ కూడా అభివృద్ధి చెందకుండా ఆటంకపరుస్తూనే ఉంటున్నాడు.
అయితే వాడి యొక్క ప్రతి శక్తిని, ప్రతి క్రియను అణచివేయడానికి ప్రభు మనకు శక్తినిచ్చాడు. కాబట్టి ఒక విశ్వాసిగా మనం చేయాల్సింది ఏంటంటే, నా క్రీస్తు ప్రభువునందు నాకు సమస్తము సాధ్యమే, నేను సమస్తము చేయగలను. నేను పాపినే కావచ్చు, కానీ నా దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు. పరిచర్య చేయడానికి నాకు శక్తి లేకపోవచ్చు, నాకు టాలెంట్స్ లేకపోవచ్చు, కానీ నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. ఈ ఉద్యోగం చేయడానికి నాకు శక్తి లేకపోవచ్చు, నాకు జ్ఞానం లేకపోవచ్చు, కానీ నా ప్రభుతో కలిసి నేను చేయగలుగుతాను. వ్యాపారమైన, వ్యవసాయమైన, చదువైనా, ఎగ్జామ్స్ అయినా, నీ జీవితంలో నీకు ఎదురుగా ఉన్నది, నువ్వు చేయలేవు అనుకుంటున్నది ఏదైనప్పటికీ కూడా నువ్వు చెప్పాలి, నేను ఒంటరిగా చేయలేనేమో, కానీ నా ప్రభుతో కలిసి నేను తప్పక చేయగలుగుతాను. ఆయన నాకు సహాయకుడిగా ఉన్నాడు, నేను చెయ్యగలను అని నీవు నిత్యము చెప్పాలి. అయితే సాతాను నిన్ను ఎప్పటికీ కూడా ఆ విధంగా చెప్పనివ్వడు. నీ ఎదుట అనేకమైన నిరాశాపూరితమైన విషయాలు పెడుతూనే ఉంటాడు. అనేక కష్టాలు నీకు చూపిస్తూనే ఉంటాడు. నీ అవిధేయతలు నీకు చూపిస్తూనే ఉంటాడు. నీ అవమానాలు నీకు చూపిస్తూనే ఉంటాడు. నీ లోటుపాట్లు నీకు చూపిస్తూనే ఉంటాడు. ఎవరైనా ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తే వాడు ప్రతి నిమిషము, ప్రతి క్షణము కూడా నీ బలహీనతలు నీకు చూపిస్తూ ఎంతో అశాంతితో నింపుతూనే ఉంటాడు. ఎంతగా అశాంతితో నిన్ను నింపినా, నీ ముందు పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నీ బలహీనతను లక్ష్య పెట్టకూడదు, నీ ప్రస్తుత పరిస్థితులను లక్ష్య పెట్టకూడదు. వాటికి అతీతంగా నువ్వు చెప్పాలి, వాటికి అతీతంగా నువ్వు మాట్లాడాలి. నీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నా కూడా దానికి అతీతంగా నువ్వు చెప్పాలి. ఉద్యోగం చిన్నదే, దానిని బట్టి ఆలోచిస్తే అసాధ్యమనేది నిజమే అనిపిస్తుంది. కానీ నా ఉద్యోగాన్ని బట్టి, నా వ్యాపారాన్ని బట్టి, నా చదువును బట్టి, నా జ్ఞానాన్ని బట్టి, నేను కలిగిన వాటిని బట్టి ఎంత మాత్రం కాదు అని ప్రతి విషయంలో కూడా నువ్వు మాట్లాడాలి. నువ్వు నమ్మవలసింది ఏంటంటే, నాకు అసాధ్యమే, నా శక్తికి అసాధ్యమే, నాకు అసాధ్యమైనవి చాలా ఉంటాయి, కానీ నా ప్రభువుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. అందుకే ఆయన చెప్పారు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఈ విషయాన్ని నువ్వు పదే పదే చెప్తూ, సాతాను నీకు ఎన్ని ఆటంకాలు కలిగిస్తూ ఉన్నా నా దేవుడు శక్తి కలిగిన వాడు, ఆయన శక్తి చేత నాకు సమస్తము సాధ్యమే అని నువ్వు చెప్తూ ఉండు. గొప్ప దేవుడు నీ మాటలు చూస్తూ ఉన్నాడు. నీవు పలుకుతున్న సాధ్యము సాధ్యము అనే మాట వింటూ ఉన్నాడు ఆయన. నిశ్చయముగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వేదైతే పలుకుతున్నావో దానిని ఆమెనంటాడైనా. కాబట్టి మనుషులందరూ నీకు అసాధ్యం అంటున్నా, శత్రువైన సాతాను నీకు అసాధ్యం అంటున్నా, వారి మాటలు పట్టించుకొనకుండా నా దేవునితో నాకు సాధ్యమే అని నువ్వు నిత్యము చెప్తూ ఉండు. సాతానుని ఎదిరించు, మనుషులను ఎదిరించు, నీ ఎదుట ఉన్న పరిస్థితులను, ఆటంకాలను ఎదిరించు. దేవుని బట్టి బలం తెచ్చుకో. ఈ మాటలు నీకు సాధ్యమైనన్నిసార్లు పలుకుతూ ఉండు. ఈ నెలలో నీవు ఏదైతే నీకు అసాధ్యం అనుకుంటున్నావో, ఏదైతే నేను చేయలేని నీవు అనుకుంటున్నావో, ప్రతిదాన్ని దేవుడు నీకు సాధ్యపరచబోతున్నాడు. నీవు పలికిందే దేవుడు నీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి గతించిన నెలంతా మాకు తోడుగా ఉండి, 31 దినములు మాకు సహాయకుడిగా ఉండి, మా యొక్క ప్రతి సమస్య నుండి విడిపించి ఈ యొక్క నూతన నెలలో ప్రవేశపెట్టారయ్యా. ఈ నెలంతా కూడా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడే ఉండండి. ప్రతి జీవితాన్ని మీరు చూస్తున్నారు. అనేక మంది బిడ్డలు ఈరోజు నాకు అసాధ్యం అనుకుంటూ ఉన్నారయ్యా. అందుకే ఈరోజు మాతో మాట్లాడారు. నీకు అసాధ్యం అనుకుంటున్నావు, కానీ నేను నీకు సాధ్యపరుస్తాను, నాకు సమస్తము సాధ్యమైన సెలవిచ్చారు. తండ్రి, ఒక్కరు కూడా అవిశ్వాసంతో ఉండకూడదయ్యా. వాగ్దానములు ఎన్ని అయినా క్రీస్తునందు అన్ని అవునన్నట్లుగానే ఉన్నవని గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి విశ్వాసంతో నీ వాక్కును నమ్మి రిసీవ్ చేసుకోవడానికి ప్రతి బిడ్డకు సహాయం చేయండి. ఎంతమంది నిరాశలో ఉన్నారు ఈ ఉదయాన, ఎంతమంది అశాంతితో ఉన్నారు ఈ ఉదయాన, ఎంతమంది నూతనలో ప్రవేశిస్తూ దిగులుతో, భయముతో ఉన్నారో, ఈ ఆర్థిక బంధకాలు ఎలా, నేను ఎలా కట్టాలి, ఇవన్నీ ఈ నెలలో అనేకమైన భారములను ఎదుట ఉన్నాయి, వాటన్నిటిని నేను ఎలా దాటాలని ఎంతమంది నిరాశతో, భయముతో, పిరికితనంతో, టెన్షన్తో ఉన్నారు. ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. మాకు అసాధ్యమే, కానీ నీకు అసాధ్యం కాదు. సాధ్యపరిచేదేవా, వారి జీవితాల్లో వారికి అసాధ్యమైన కార్యములు ఏమున్నాయో, వారి టెన్షన్ పడుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు జరిగించండి. వారికి తోడుగా ఉండి వారి చేపట్టుకుని దాటిస్తారని నమ్ముతున్నాను. సాధ్యపరిచే పరిశుద్ధాత్మ చేతులకు అప్పగిస్తున్నాను ప్రతి కుటుంబాన్ని. దేవా, మీరు నడిపించండి. దేవా, మీరు సహాయం చేయండి. దేవా, మీరు దాటించండి. దేవా, మీరు కలుగు చేసుకోండి. దేవా, మీరు జోక్యం చేసుకోండి ప్రతి కుటుంబంలో. తండ్రి, అద్భుతాలు చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు కామెంట్స్ రూపంలో వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనేక సమస్యల్లో ఉన్న ప్రతి బిడ్డ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ప్రతి సమస్య నుండి విడుదల పొందుకొందురుగాక. ఆర్థిక బంధకాల నుండి విడుదల పొందుకొందురుగాక యేసు నామములో. అనారోగ్య సమస్యల నుండి విడుదల పొందుకొందురుగాక యేసు నామములో. ఉద్యోగ సమస్యల నుండి విడుదల పొందుకొందురుగాక యేసు నామములో. వ్యాపారంలో సమస్యల నుండి విడుదల పొందుకొందురుగాక యేసు నామములో. కుటుంబ కలతల నుండి విడుదల పొందుకొందురుగాక యేసు నామములో. గర్భఫలంకి ఆటంకం ఏదైతే ఉందో ప్రతి ఆటంకము నిర్వీర్యించేయండి అయ్యా. వివాహాలకి ఏ ఆటంకాలు ఉన్నాయి ప్రతి ఆటంకమును అణచివేయండి తండ్రి. కోర్టు కేసెస్లో అద్భుతకరమైన విజయం దయచేస్తున్నందుకు వందనాలు. విడిపోయిన కుటుంబాలు తిరిగి కట్టండి అయ్యా. విడిపోయిన భార్య భర్తలు తిరిగి కట్టండి తండ్రి. చదువులో మీరు తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ చక్కటి రిజల్ట్స్ దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలను ఆశీర్వదించండి. వ్యవసాయాలను దీవించండి. చేతి పనులను దీవించండి. సొంత గృహాలు లేని బిడ్డలకు అద్భుతకరమైన గృహాలు దయచేస్తున్నందుకు వందనాలు. ఎవరైతే ధనాన్ని ఇతరుల చేతిలో నష్టపోయారో వారికి తిరిగి రెస్టోర్ చేయండి. ఏ మార్గంలో చేస్తారో మాకు తెలియదు. ప్రతి ఒక్కరికి రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. గర్భంతోనే బిడ్డలందరి జీవితాలు అద్భుత కార్యములు చేసి సేఫ్ డెలివరీస్ దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరికీ కూడా గాయపడిన చేతికి అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారి యొక్క ప్రతి పనిలో మీరు సహాయకుడిగా ఉండి వారు దాటలేని ప్రతి పరిస్థితిని మీరు చేపట్టి దాటించి ఈ నెలలో వారు చేయలేమనుకున్న ప్రతి కార్యమును మీరు జరిగించి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, నీకు అసాధ్యమనుకుంటున్న ప్రతి విషయాన్ని దేవుని చేత జరిగించబోతున్నాడు. దేవుని చేతులకు అప్పగించి ముందుకు సాగండి. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డానన్న వారందరూ ఆమేనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.